హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే అండ్ నాకైతే హాలిడే. మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, గగన్ లేరు. సో ఈరోజు నా డే అనమాట. ప్రశాంతంగా ఈరోజు నేను పూజ చేసుకోవాలనుకున్నాను. సో మార్నింగ్ అయితే మా హస్బెండ్ దేవుడి గదిలో పూలన్నీ తీసేసి క్లీన్ చేసి వెళ్ళిపోయారు. నేను ఇంకా లేచి బేసిక్ ఉంటాయి కదా, ఇంట్లో చిమ్ముకోవడం, తుడుచుకోవడం, ముగ్గు వేసుకోవడం ఇవన్నీ చేసుకొని బట్టలు ఆరేసేసి, వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి ఆరేసేసి ఇంకొచ్చి ప్రశాంతంగా స్నానం చేసి కూర్చున్నాను అనమాట పూజ గదిలో. అండ్ లాస్ట్ ఇయర్ నేను బాగా చేసుకున్నాను, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అమ్మవారి చేసుకొని ప్రసాదం అన్నీ చేసుకున్నాను. ఈసారి ఎందుకో కుదరలేదు. కాకపోతే ఈరోజు హాలిడే కదా, అండ్ పెరటాసి నెల 2వ వారం అనమాట. సో ఇద్దరికి లక్ష్మీనారాయణని మనస్ఫూర్తిగా పూజించుకోవాలనుకున్నాను. సింపుల్గానే పూజ చేసుకుంటున్నాను. సో స్వామివారికి ఇష్టమైన తులసి దళంతో, అమ్మవారికి ఇష్టమైన మల్లెపూలతో, అండ్ ప్రసాదం కూడా నేను సింపుల్గా దానిమ్మ గింజలు, అమ్మవారికి దానిమ్మ గింజలు, వెంకటేశ్వర స్వామికి ఏమో బెల్లం ముక్క పెట్టుకొని చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే డైలీ మా వారు పూజ చేసుకొని వెళ్ళిపోతారు ఆఫీస్కి. నెక్స్ట్ నేను నా పనులంతా వంట అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి అప్పుడు నేను కూర్చొని కాసేపు ప్రే చేసుకొని తర్వాత వర్క్ దగ్గరికి వెళ్తాను. అండ్ ఈ మధ్య అయితే ఈ వీక్ మొత్తం ఆఫీస్ కాబట్టి సో నేను అంతగా చేయలేకపోయాను. చూసారా లక్ష్మీనారాయణులు అలంకరణతో ఎంత అద్భుతంగా ఉన్నారో కదా. సో చాలా మనసుకి ప్రశాంతత అనిపించింది. నెక్స్ట్ ఇయర్ ఇంకా మేబీ నాకు ఓపిక, టైం అన్నీ ఉండి అమ్మవారి నవరాత్రులు బాగా చేసుకోవాలనుకున్నాను. ఇక్కడైతే నేను మహాలక్ష్మి అష్టకం చదువుకున్నాను ఫస్ట్. నెక్స్ట్ గోవిందనామాలు చదువుకున్నాను. నెక్స్ట్ కనకదార స్తోత్రం, అమ్మవారిని అలా చూస్తూ కనకదార స్తోత్రంతో కంప్లీట్ చేశాను నా పూజని. నార్మల్గా అయితే నేను పిండి దీపం చేసి పెట్టుకుంటాను వెంకటేశ్వర స్వామికి. సో నెక్స్ట్ వీక్ ఉంటుంది కదా, 3rd వీక్ అలా అనుకుంటున్నాను. చూద్దాము ఎలా కుదురుతుందో లేదో. సో మా సైడ్ అయితే అమ్మ వాళ్ళ సైడ్, అమ్మమ్మ ఊరు సైడ్, వీళ్ళ సైడ్ ఏంటంటే తలిగేస్తారనమాట, ఒక వారము అన్నీ పెడతారు. సో కాకపోతే మా అత్తమ్మ వాళ్ళకి అలవాట్లేదు, ఇది అంతగా చేయరనమాట. వాళ్ళు నవరాత్రులు బాగా చేస్తారు. సో నేనైతే మిక్స్డ్ 2 చేసుకుంటున్నాను. మెయిన్ ఈ పెరటాస్ నెల తమిళనాడులో నేను ఉన్నాను కదా, అసలు ఎంత బాగా చేస్తారో వాళ్ళు. అసలు 1 మంత్ నాన్ వెజ్ తినరు, చాలా బాగా చేస్తారు పెరుమాల్ అని చెప్పేసి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అంతా అయ్యాక ఇల్లంతా ధూపం చూపిస్తే ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది కదా. మెయిన్ ఏంటంటే బయట వర్షం పడేటట్టు ఉంది, క్లౌడీగా. సో అలా ధూపం చూపించేసి నేను ఆ ధూపం చూస్తూ అలా కూర్చున్నాను అనమాట సోఫాలో. చాలా ప్రశాంతంగా అనిపించింది. గగన్ ఉంటే బ్రేక్ఫాస్ట్ అని, అది స్నాక్స్ అని ఇలా సరిపోతుంది టైము. బట్ ఈరోజు ఇంకా నాకు ఏం వర్క్ లేదు. సో అలా చూసుకుంటూ కూర్చున్నాను అనమాట. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మళ్ళీ మంచి బ్లాగ్తో మీ ముందుకు వస్తాను. హ్యాపీ వీకెండ్. బై.